అవన్నీ సినిమాలో చూపించారు, చాలా బాగుంది. అదే ఈ సినిమాలో అదేనండి స్పెషల్. నాగార్జున గారి మాస్ ఫైట్స్ అన్ని సినిమాలో ఉన్నాయి అంతే. నాగార్జున గారు చాలా బాగా చేశారు. అవును, శివ సినిమా గుర్తొచ్చింది సినిమాలో. ఆ చైల్డ్ లాగే సీన్ అది. ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు సినిమా. ఈ సినిమాని చెప్పుకోవచ్చు. నాగార్జున గారి ఇది ఒక మూవీ అండి. లేదు అసలు నాగార్జున గారు కంబ్యాక్ అంతే. రెండు క్లాసు మాసు అన్ని కోటిలో దొరుకుతాయి బుక్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్ అంత బాగుంది నిజంగా. అయితే నా సామి రంగా నిజంగా బ్రో, ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు ఒకటి ఉంటది బ్రో. నిజంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఒక జాతరలో ఒక సీన్ అవుతుంది బ్రో. నాగార్జున చైన్ ని మడతబెట్టి ఒక వార్నింగ్ ఇస్తాడు. ఆ సీన్ అయితే నా సామి రంగా అట్లుంది నిజంగా. మీ అందరికీ తెలుసు బ్రో, తాంబూలం అంటే తమలపాకు ఒక్క నా గుండెల్లో ఉంది హీరోయిన్ ఆ షిక్క అంత బాగుంది మూవీ అయితే. నిజంగా చెప్తున్నా, సంగీతంలో ఉంటాయి ఈ స్వరాలు, ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు అంత బాగుంది మూవీ అయితే. ఏం నచ్చింది బ్రదర్ మూవీ? ఏం నచ్చింది మూవీలో అయితే నాకు నాగార్జున గారి పర్ఫార్మెన్స్, ఒక యంగ్ హీరో ఇంట్రడ్యూస్ అయితే ఎట్లుంటుందో అట్లుంది నిజంగా. అయితే మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి అందరు విలేజ్ వెళ్తారు కదా బ్రో, కొద్దిగా జాగ్రత్త. మీ ఇంటికి తాళాలు కరెక్ట్ వేసుకున్నారా లేదా చూసుకోండి, ఎందుకంటే మీ ఇంట్లో పడతారు దొంగ. సూపర్ గా ఉంది నా సామి రంగా. అంటే అఖిల్ చైతన్య డిసప్పాయింట్ చేసిన నాగార్జున గారు చేయలేదా? ఏంటన్నా అఖిల్ చైతన్య డిసప్పాయింట్ చేసిన నాగార్జున గారు చేయలేదంటావా? చెయ్యలేదు. నాగార్జున గారు నిజంగా అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నారు బ్రో. నిజంగా నెక్స్ట్ లెవెల్ మూవీ అయితే. సంక్రాంతికి బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. ప్లేస్లు నేను డిసైడ్ చేయలేను బ్రో. ప్లేస్ మూవీ అయితే బాగుంది బ్రో. అవును, ఆ మూవీస్ కూడా చూసిన, అవి బాగున్నాయి. ఈ మూవీ అయితే ఇంకా బాగుంది. కంపారిజన్ అంటే స్టోరీలు వేరుగా బ్రో. ఇప్పుడు స్టోరీ కంటెంట్ క్యారెక్టర్ స్టోరీకి తగ్గట్టు 4 చెప్తున్నాను కదా. ఫస్ట్ మహేష్ బాబు సినిమా నచ్చింది, నిన్ననేమో వెంకటేష్ తమ్ముడు సినిమా నచ్చింది, ఈ రోజు నాగార్జున సినిమా నచ్చింది అంతే బ్రో. హనుమాన్ సినిమా నేను చూడలేదు బ్రో, సారీ.